తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడపై 8 రోజులైనా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. వారు ప్రాణాలతో ఉన్నారా లేరా అనే అంశంపై కార్మికుల కుటుంబ సభ్యులు, కార్మికులు ఆందోళనలో ఉన్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి మరమ్మతుల అనంతరం పనులు ప్రారంభిస్తే బాగుండేదని తెలిపారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని, జరిగిన విషయంపై న్యాయ విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. పొట్ట చేత పట్టుకుని బతుకు తెరువు కోసం వచ్చిన కార్మికుల కుటుంబ సభ్యులు 8 రోజులుగా ఆ కార్మికుల జాడ తెలియకపోవడంతో మనోవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్, ప్రభుత్వం కార్మికులను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ఘటనపై కేంద్రం నామమాత్రంగా బలగాలను పంపించి ప్రేక్షక పాత్ర పోషిస్తుందని, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం సహాయ చర్యలు అందించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోవడం సిపిఎం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం జరిగిపోయిందని, ఇది ముమ్మాటికి ప్రభుత్వాల వైఫల్యమేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణపై పూర్తి వివక్షతను చూపిందన్నారు. తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే బోగీల ఫ్యాక్టరీతో పాటు తెలంగాణలో పొడిగించే మెట్రో రైల్ ప్రాజెక్టు నిధులు కేటాయించలేదని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రక్షాళనలకు నిధులు కేటాయించకపోగా దాన్ని వ్యతిరేకించినట్లుగా ఉందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ తరపున తెలంగాణ నుంచి 2 మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు మాట్లాడలేకపోయారని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చడంలో విఫలం కావడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిన ఆ 2 మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా వాటి నిర్మాణం జరగలేదన్నారు. ఓవైపు తెలంగాణలో బీసీ కులగణనకు తాము మద్దతిస్తున్నామంటూనే కేంద్రంలో కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. రైతన్నను పూర్తిగా విస్మరించారని, కార్పొరేట్ శక్తులకు దాసోహం కావడం వల్లనే 1,00,000 మంది రైతుల హత్య జరిగాయన్నారు. ఉపాధి హామీ కూలీలకు కేవలం 85 కోట్లు పరిమితం చేశారని, దీంతో గ్రామీణ ప్రాంతాలలో కూలీలంతా అన్యాయానికి గురవుతున్నారన్నారు. కార్మికుల స్థితిగతులను గాలికి వదిలేశారని అన్నారు. విద్య, వైద్య రంగానికి నిధులు లేవని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలపై పల్లెత్తు మాట లేదని, కేవలం 1% ఉండే కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ మిగిలిన శ్రామికుల శ్రమను దోపిడీ చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఎక్కడైనా ఇల్లు నిర్మించిందా అని ప్రశ్నించారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తామంటే అందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం సరైంది కాదన్నారు. రాబోయే అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ఆమోదయోగంగా ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారంటీలు అమలు అయ్యేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని, మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు ఊసేలేదన్నారు. దళిత బంధు 10 లక్షల నుంచి 12 లక్షలు పెంచుతామని ప్రగల్భాలు పలికారని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన సవరణలు చేయడంతో పాటు 42% ఆమోదం చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. 6 గ్యారంటీలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో యూనివర్సిటీల పరిస్థితి దయనీయంగా మారిందని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఈ బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలను యూనివర్సిటీలకు కేటాయించాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని, ప్రజల పక్షాన ఉండి ఉద్యమాలు చేసి వాటి సాధన కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అంతకుముందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ మొట్టమొదటిసారిగా నల్గొండకు విచ్చేసిన సందర్భంగా సిపిఎం శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, బండా శ్రీశైలం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ సమస్య ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా కూడా ఉంది. 7-8 రోజులు గడిచినప్పటికి కూడా 8 మంది కార్మికుల యొక్క ఆచూకీ ఈరోజు వరకు కూడా ఇంకా ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది స్పష్టత రావడం లేదు. దీనికి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి
బయటికి రావడం లేదు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఆ పనులంతా కూడా నిలిచిపోయినప్పుడు అనేక రకాల మరమ్మతుల సమస్యలు ఉన్నాయి. ఆ మరమ్మతుల సమస్యలు పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వము నిధులు కేటాయించి చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించిన మరమ్మతులన్నింటినీ కూడా సరి చేసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభిస్తే ఇలాంటి ఘటన పునరావృతం అయి ఉండేది కాదు అనేది వస్తుంది. అందుకని ఈ ఘటనకు సంబంధించినటువంటి దానితో నిపుణులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇన్ని రోజులు ఈ ఘటన జరుగుతున్నా సరే నామమాత్రంగా ఆర్మీ కానీ నేవీ కానీ కొంత సహకారాలు అందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. మన రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఈ 2 మంత్రులు కూడా దానికోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 50,65,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. మన రాష్ట్రానికి నిధులు కేటాయింపుల్లో వివక్ష పాటించింది కేంద్ర ప్రభుత్వం. ఏ ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ హోదా ప్రకటించలేదు, వాటికి నిధులు కేటాయించలేదు. అది పాలమూరు రంగారెడ్డి అలాగే కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులకు ఎక్కడ కూడా నిధులు కేటాయించడం కానీ జాతీయ హోదా ఇవ్వలేదు. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు. రైల్వే భోగీలు ఇతర వాటికి సంబంధించినటువంటిది వాటి మీద ప్రతిపాదనలు ఉన్నా సరే వాటికి ఏమాత్రం నిధులు కేటాయింపులు జరగడం లేదు. హైదరాబాదులో మెట్రో లైన్ 2వ లైన్ ఏర్పాటు చేయడానికి నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఇవ్వడం లేదు. మూసీ నది ప్రక్షాళన కోసం కూడా డబ్బులు కావాలని చెప్పి అడిగితే దాన్ని వ్యతిరేకిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ. కానీ వాటికి నిధులు కేటాయింపు అనేటటువంటిది చేయడం లేదు. ఆ రకంగా రాష్ట్రం పట్ల ప్రభుత్వం తీవ్రమైనటువంటి వివక్ష పాటిస్తుంది. అది ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల్ని వాటాలని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. బీజేపీ కేంద్ర బడ్జెట్ పెట్టినటువంటి దాన్ని పునర్సమీక్షించుకోవాలా, ఆ బడ్జెట్ని మళ్ళీ రాష్ట్రానికి తగినటువంటి నిధులు కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు ఒకవైపు ఆత్మహత్యలు జరుగుతుంటే బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మద్దతు ధర కోసం ఉద్యమాలు చేస్తున్నారు. వాటి గురించి పట్టించుకోకుండా భూములనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి నల్ల చట్టాలు తేవడంతో పాటు దానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించిన తర్వాత వెనక్కి తీసుకున్న అలాంటి విధానాలే అనుసరిస్తుంది. రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని తగ్గించింది. దాదాపు ఎరువుల మీద 11,000 కోట్లు తగ్గించింది. వ్యవసాయ రంగానికి గతం కంటే 10,000 కోట్లు తగ్గించింది. దాదాపు 50% పైగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నటువంటిది ఈ దేశంలో. ఆ రైతాంగానికి వాళ్ళని కాపాడడానికి నిధులు కేటాయింపులు లేవు. ఈ దేశంలో 30 కోట్ల మందికి పైగా ఉండే ఉపాధి కూలీలకు కనీసం 2.5 లక్షల రూపాయలు ఇస్తే పని చేస్తామని చెప్పాను అనుకుంటే వాళ్ళకు నిధులు 85,000 కోట్లకు తగ్గించింది. గతంలో 1,00,000 కోట్ల వరకు ఉంటే ఇప్పుడు 85,000 కోట్లకు తగ్గిస్తూ వస్తుంది. ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. కార్మికులు కనీస వేతనం కోసం ఉద్యమాలు చేస్తున్నా, సమ్మెలు చేస్తున్నా, నెలకు 26,000 ఇవ్వాలనేటటువంటి దాన్ని ముందుకు తీసుకురావాలన్నా, వాటి సంక్షేమం కోసం నిధులు కేటాయించాలన్నా ఆ విషయాలు పట్టించుకోవడం లేదు. రైతులకు, కార్మికులకు, కూలీలకు, శ్రామిక వర్గానికి ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు లేవు. అలాగే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు కూడా నిధుల కేటాయింపుల్లో కోత పెట్టింది. ఎస్సీలకు 16% కేటాయించాల్సి ఉంటే 5% కేటాయించింది. గిరిజనులకు 7% నిధులు కేటాయించాల్సి ఉంటే 2% నిధులు కేటాయించింది. బీసీల సంక్షేమానికి ప్రతిపాదనలే లేవు, నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు కూడా లేవు. 50% పైగా ఉన్న బీసీలకు. అలాగే మైనార్టీలకు 3,500 కోట్లు మాత్రమే సంక్షేమానికి కేటాయించింది దేశవ్యాప్తంగా. మైనార్టీల పట్ల వివక్ష పాటిస్తుంది. అలాగే విద్య వ్యాపారంగా మారింది. విద్యకు ఒక 10% అయినా నిధులు కేటాయించాలంటే 4% వరకే పరిమితం చేసింది. విద్యారంగాన్ని అంతా ప్రైవేట్ పరం చేసేదానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అట్లాగే వైద్యం కూడా ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటూ ప్రైవేట్కు ప్రోత్సహించేటట్టుగా ఆ నిధులు కోత పెడుతుంది. దానికి కూడా 4% లోపే నిధులు కేటాయింపులు చేసి, ఉపాధి అవకాశాలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న దానికి ఎలాంటిది లేదు. మరి దేశ సంపద అంతా కూడా మొత్తం శ్రామిక వర్గ ప్రజల్ని దోచి
1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలు ధనిక వర్గాల చేతుల్లోకి సంపద అంతా కూడా పోగయ్యేటట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా ప్రజల్ని మరిన్ని కష్టాలకు నష్టాలకు గురి చేసేటువంటి పద్ధతుల్లో ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు వేస్తూ ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి కొద్ది మందిని బాగు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి నిధులు ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు పార్లమెంటులో తీసుకొచ్చినటువంటి చట్టంలో, విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. రాష్ట్రాలను విడదీసిన తర్వాత ఏపీకి ఏమి ఇవ్వాలి, తెలంగాణకి ఏమి ఇవ్వాలి, తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఏ ప్రాజెక్టులు ఏ రకంగా నిధులు ఇవ్వాలి అని చెప్పేసి విభజన చట్టంలో ఉంది. కానీ దాని గురించి పట్టించుకునేటువంటి దిక్కే లేదు. ఎంతసేపు బీజేపీ వాళ్లకు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలి, మేము అధికారంలోకి రావాలనేటువంటి ఒక రాజకీయమైనటువంటి స్వార్థంతో వాళ్ళు ఏంటంటే రాజకీయ ప్రయోజనాలనే ప్రధానంగా తీసుకొని పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి, కేంద్రం నుంచి న్యాయంగా ఇవ్వవలసినటువంటి నిధులు ఇవ్వాలి, ప్రాజెక్టులు కొన్ని తీసుకురావాలి, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనేది ఏ మాత్రం కూడా లేదు. అందుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి ప్రజల్ని కదిలించి పోరాటాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ సిద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 14 మాసాలు అయిపోతూ ఉంది. ఈ 14 మాసాల కాలంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించినటువంటి ఎంతవరకు అమలు చేశారు? 100 రోజుల్లో మేము ఖచ్చితంగా ఈ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పినవి దాంట్లో 2, 3 అవి కూడా పూర్తి స్థాయిలో అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇవాళ త్రాగునీరు లేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపాధి హామీ పనులకు కూడా కోత పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రైతులు విన్నవించుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ద్వారా మీరు ఖరీదు చేయండి, మాకు మద్దతు ధర ఇవ్వండి అన్నా కూడా పట్టించుకునేటువంటి దిక్కులేని పరిస్థితి. మార్చి 2 నుంచి 31 వరకు ప్రజా పోరుబాట ఇది క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పేసేటువంటి కార్యాచరణ రూపొందించాం. 2 నుంచి 6 వరకు మా పార్టీ ఆధ్వర్యంలో బృందాలుగా బయలుదేరి గ్రామాలలో ప్రజా సమస్యల మీద పర్యటనలు చేస్తారు, సర్వేలు చేస్తారు. ఆ తర్వాత 6, 7 తేదీల్లో మిర్చి రైతులు పంట పొలాలు ఎండిపోతున్నట్టు వాటి మీద కూడా పర్యటనలు చేస్తాం. 10 నుంచి 13 వరకు గ్రామాల్లో ఆందోళన, ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. ఆ తర్వాత 24, 25, 26 తేదీల్లో మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతాం. 28వ తేదీన, మార్చి 28వ తేదీన కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహిస్తాం. ప్రభుత్వం అప్పటికి కూడా స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే మా కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగానే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నల్లగొండ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మౌలిక వసతులు అయినటువంటి రోడ్లు, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి చెప్పినటువంటి 6 గ్యారంటీలు, ఈరోజు రైతు బంధు భరోసా లేదా రుణమాఫీ, ఎస్ఎల్బిసి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు పరిశీలన చేసి యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనతో రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని నీడల నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగితే కూడా సిపిఎం ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తున్నాం.